ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వేళ ఆ రంగాన్ని ముందుండి నడిపించాల్సిన యువత మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నతో రోడ్డెక్కుతోంది. 4-5 సంవత్సరాలు ఫిషరీ కోర్స్ చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చోటు ఎందుకు దక్కటం లేదు? ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు కేవలం ఒకే డిగ్రీకి అర్హతను పరిమితం చేయటం న్యాయమా? వేలాది ఫిషరీస్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారిన ఈ అంశమే ఈ రోజు మన ఇంపాక్ట్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగంలో కీలకమైన ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ FDO పోస్టుల అర్హతపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం FDO నియామకాలకు కేవలం BFSC 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే అర్హతను పరిమితం చేయటంపై ఫిషరీస్ విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల కారణంగా అనేక మంది అర్హత గల సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన విద్యార్థులు ఉద్యోగ అవకాశాల నుంచి దూరమవుతున్నారని వారు వాపోతున్నారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం BSc ఫిషరీస్, BSc ఆక్వాకల్చర్ 3 సంవత్సరాల డిగ్రీ చేసిన వారితో పాటు MSc ఆక్వాకల్చర్, MSc మెరైన్ బయాలజీ, MSc ఫిషరీస్ వంటి PG కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు FDO పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నత విద్య పూర్తి చేసినప్పటికీ కేవలం డిగ్రీ పేరు ఆధారంగా అర్హత కోల్పోవటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను విద్యార్థులు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నారు. ఈ అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకోవడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మత్స్య ఉత్పత్తి రాష్ట్రం కావటమే. చేపల పెంపకం, రొయ్యల సాగులో ఏపీ దేశానికి కీలకంగా మారింది. దేశంలో ఉత్పత్తి అయ్యే చేపలు, రొయ్యల్లో పెద్ద వాటా ఆంధ్రప్రదేశ్దే. అలాంటి రాష్ట్రంలో ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఫిషరీస్ అధికారులు విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, గ్రౌండ్ నాలెడ్జ్ కలిగి ఉండటం అత్యంత అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫిషరీస్ స్టూడెంట్స్ వాదన స్పష్టంగా ఉంది. BSc 3 సంవత్సరాలు, MSc ఫిషరీస్, ఆక్వాకల్చర్, మెరైన్ బయాలజీ చేసిన అభ్యర్థులు కూడా శాస్త్రీయ అవగాహనతో పాటు రీసెర్చ్, ఫీల్డ్ వర్క్, మోడర్న్ టెక్నాలజీలపై లోతైన జ్ఞానం కలిగి ఉంటారని వారు చెబుతున్నారు. అలాంటి అర్హతలను కలిగిన విద్యార్థులు BFSC 4 సంవత్సరాలకు సమానంగా గుర్తిస్తే మత్స్యశాఖకు మరింత నాణ్యమైన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని వారి అభిప్రాయం. అయితే పరిష్కారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ఎందుకు విస్మరిస్తోంది? కేవలం తమిళనాడులో అమలవుతున్న 60:40 రేషియోలో అయినా తీసుకోవాలి అనేది నిపుణుల మరియు విద్యార్థుల వాదన. కేవలం ఒక డిగ్రీ పేరుతో అర్హతను కుదించడం వల్ల ప్రతిభావంతులైన వేలాది మంది యువత రోడ్డున పడుతున్నారు. ఆక్వా రైతులు, మత్స్యకారులతో నేరుగా పనిచేసే FDO పోస్టులకు విభిన్న విద్యా నేపథ్యాలున్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రానికే మేలు జరుగుతుంది. మరి ఇప్పటికైనా సర్కార్ తమ పట్టు వేడుతుందా? రాబోయే నోటిఫికేషన్ లో అర్హతల పరిధిని పెంచి విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందా? వేలాది మంది నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి మరి.